ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో పరిశుద్ధ గ్రంథమును చదువుకుందాము. యాకోబు రాసినటువంటి పత్రిక అధ్యాయము 5, 17, 18 వచనాలను నేను చదువుతాను. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. అలాగే ప్రియులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 నుండి 42 వచనాల వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 నుండి 42 వచనాల వరకు చదువుకుందాం. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఈ దిన అంశముగా ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవ, నీ నామమునకు స్తోత్రాలనైనా. నీ అత్యంత కృపలో మరొక పునరుద్ధాన దినములోనికి మమ్మల్ని చేర్చినందుకు నీకు స్తోత్రాలు. దూర ప్రాంతముల నుండి నీ బిడ్డలు ఈ వాక్యం కోసమైనా ఎదురు చూస్తూ ఉన్నారు. నీ బిడ్డల యొక్క హృదయాలను సంతృప్తిపరచబడులాగున నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్య మీరు ఉంచండి. నీ ఆత్మ ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. కేవలం నీ నోటి మాటకు ఒక బూరగా నన్ను వాడుకొని తద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకోండి. దేవా, మీరు రంగం మీదకి వచ్చినైనా నీ బిడ్డలతో మాట్లాడమని, నన్ను నీ స్వాధీనంలో ఉంచుకోమని, నీ ఆలోచనల చేత నీ సత్య వాక్యము ద్వారా నాయన నీ బిడ్డలతో మాట్లాడనివ్వండి. నీవే వచ్చి మాట్లాడిన ఆయన, ఎందుకంటే ఆ దినమున నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, మాట్లాడువారు మీరు కాదు అని చెప్పారు. కాబట్టి నాయన మీరే వచ్చి నీ బిడ్డలతో మాట్లాడుకోమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని, తద్వారా ఆయన నీ బిడ్డలు నీ యందు విశ్వసించి నీ రాకడకు సంసిద్ధులు అవ్వటానికి సహాయం చేయమని, కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అన్ని కాలములలో, ప్రైజ్ ద లార్డ్, తన పక్షమున మాట్లాడటానికి ఒక వ్యక్తిని అక్కడ తన కోసం నిలవబెట్టుకుంటాడు. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్లయితే లేఖనమును బట్టి మనం చూసినట్లయితే ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, పూర్వకాలమందు నానా సమయములలోనూ, అంటే నానా భాగములలోనూ, నానా విధములుగానో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను.
ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెనో ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెనో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ తన ప్రవక్తల ద్వారా లేక తన భక్తుల ద్వారా లేక తాను ఏర్పరుచుకున్నటువంటి వారి ద్వారా ఆయన మాట్లాడువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయా సమయాలలో ఆ పూర్వకాలమందు ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కూడా ఆయన మారని దేవుడు, తన ఆత్మ ద్వారా మాట్లాడువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ గమనిస్తే పాత నిబంధన ప్రవక్తల ద్వారా ఆయన ఏ రీతిగానైతే వ్యవహరించాడో అలాగే ఈ నూతన నిబంధన కాలంలో కూడా అదే రీతిగా ప్రభువు మాట్లాడువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసుక్రీస్తు శరీరధారిగా మన మధ్యకు వచ్చి కాబట్టి ఆయన 3.5 సంవత్సరాలు తన పరిచర్యను నిర్వర్తించాడు. ప్రియులారా, ఆయన ప్రాముఖ్యంగా ఆయన చేసిన పరిచర్య మనము 4 సువార్తలలో గమనించినట్లయితే ఆయన మెయిన్గా ప్రాముఖ్యంగా యూదులకే తన సువార్తను ప్రకటించాడు. ఎందుకంటే పిల్లలకు పెట్టునది కుక్క పిల్లలకు పెట్టుట తగదు కదా అని మరి ఆ అన్యురాలు ఆ సురేపెనికియా దేశస్థురాలతో మాట్లాడుట మనం లేఖనంలో చూడగలం. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఆయన లేఖనముల ప్రకారం తన ప్రజల మధ్యకే వచ్చాడు, కానీ వారు ఆయనను అంగీకరించలేదు. ఇక్కడ చూడండి 1 తిమోతి 3:16 నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యెనో, ఆత్మ విషయమున నీతిపరులని తీర్పు నొందెనో, దేవదూతలకు కనబడెనో, రక్షకుడని జనములలో ప్రకటింపబడెనో, లోకమందు నమ్మబడెనో, ఆరోహణుడై తేజోమయుడయ్యెనో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే దైవ భక్తిని గూర్చినటువంటి మర్మము చాలా గొప్పదని మనం చూస్తున్నాం. ఆదియందు వాక్యముగా ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు, ఆయనే శరీరధారి అయి మన మధ్యకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకు అప్పగించబడినటువంటి పని నిర్వర్తించి ఆయన తిరిగి తేజోమయుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నామంట. అంటే ఆయన కార్యమును ఆయన సంపూర్తి చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా లేఖన సత్యం. లేఖనాలలో ఆయన గూర్చి ఏదైతే రాయబడిందో సంపూర్ణంగా దానిని ఆయన నెరవేర్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, కొలస్సీలకు రాసిన పత్రిక 2:9 మనకు తెలిసిన మాట, దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది. చూడండి దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత ఆ శరీరంలో నివాసం చేసిందంట. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే దేవుడే క్రీస్తు యేసుగా ఆ నామమున మన మధ్యకు వచ్చాడు. నిజంగా దేవుడు ఎంతగా మానవాళిని ప్రేమించాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక దేవునికి నరులకు మధ్యవర్తిత్వము చేయటానికి అనగా శాంతిని ప్రకటించటానికి అక్కడ రక్తము అవసరమై ఉంది. హేబేలు రక్తం మొదలుకొని రక్తం చిందించబడుతుంది. కోడెల యొక్కయు
గొర్రెల యొక్కయు ఇలాగున రక్తం చిందించబడుతుంది, కానీ అది తీసివేయాల. కానీ తీసివేసేటటువంటిది యేసయ్య రక్తము మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దయచేసి గమనించినట్లయితే యేసుక్రీస్తు మాత్రమే దేవునికి మనకు మధ్య ఆ శాంతిని ప్రకటించగలిగిన కార్యం చేశాడండి. ఎందుకంటే మనం దేవునికి దూరం అయిపోయాం. ఆయన ఆజ్ఞలను అతిక్రమించుట ద్వారా, త్రోసివేయుట ద్వారా వేరైపోయినటువంటి మనలను ఆయన సంధి చేశాడు తన రక్తంతో. కాబట్టి ఆ విమోచన రక్తము ద్వారా, ప్రైజ్ ద లార్డ్, ఆయన మనకు మధ్యవర్తిత్వాన్ని నెరవేర్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా తప్ప ఇంకా ఎవరి ద్వారా కూడా మనము దేవుని రాజ్యమునకు చేరలేమండి. ఎందుకంటే బైబిల్ అలా చెప్తుంది చూడండి. 1 తిమోతి 2వ అధ్యాయం, 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతాను. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసయ్య మాత్రమే, ఆయన రక్తం మాత్రమే మనకి శాంతికరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఏ మానవుని తీసుకొచ్చి మధ్యవర్తిత్వాన్ని నడపటానికి వీలు లేదు. ఆనాడు మార్టిన్ లూథర్ ఆ రోమ్ సంఘాన్ని, ఆర్సిఎం సంఘాన్ని ఈ కారణమును బట్టియే వ్యతిరేకించాడు. బైబిల్ ఏమని చెప్తుందంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని. అయితే అక్కడ మధ్యవర్తులను పెట్టుకునేవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆ సెయింట్స్, ఆ పరిశుద్ధులని పిలువబడినటువంటి వారు ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళకి రాసి ఇవ్వాలన్నమాట, పాప పరిహార పత్రం అని. ఇలాంటివన్నీ కూడా రాంగ్. దేవునికి నరునికి మధ్యవర్తి ఇంకొక నరుడు ఉండడు. ఆ నరుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇలాంటిదంతా కూడా రాంగ్ డాక్ట్రిన్. ఏ మనుష్యుడు దేవునికి మనకి మధ్యవర్తిత్వాన్ని చేయటానికి అర్హుడు కాడు. ఎవరి రక్తము పనికిరాదండి. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం చెప్తుంది చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆత్మ తన పనిని జరిగించు పరిచర్య కొరకై ఆయన ఆత్మ మన మధ్య ఇప్పటికీ ఉంది. పరిచర్య చేయటానికి 5 రకముల పరిచర్యను దేవుడు మనకు ఇచ్చాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము అనగా వధువు క్షేమాభివృద్ధి చెందుటకునో పరిచర్య ధర్మము జరుపుటకునో ఆయన కొందరిని, గమనించండి, నేను వారిని విడిగా చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను చూడండి. 1 అపోస్తులుగాను కొందరిని, 2వది ప్రవక్తలను గాను కొందరిని, 3వది సువార్తికులను గాను, ఇంకా కొందరిని కాపరులను గాను, 5వది ఉపదేశకులుగాను ఆయన నియమించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ 5 రకముల పరిచర్య ద్వారా పరిశుద్ధాత్మ తన కార్యమును నిర్వర్తిస్తూ ఉంది. 5-fold మినిస్ట్రీ. కాబట్టి ఆ కుమారుని ద్వారా మాట్లాడినటువంటి దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఇంకా ముందుకు మనం చూద్దాం అది. కాబట్టి ఆయన ఏదైతే నియమించాడో అది ఏ సత్యం అండి.
ఇట్టి పరిచర్య ద్వారానే దేవుడు తన వధువును బలపరుస్తున్నాడు, తన వధువుతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అపోస్తుల ద్వారా దేవుడు మరి సంఘమునకు ఇచ్చినటువంటి క్రమము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పలుమార్లు చెప్పే మాటే చెప్తున్నాను. హెబ్రీ 13:8. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు అండి. ఆయన తన స్వభావానికి విరుద్ధముగా ఏదియూ చేయడో. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలతో వ్యవహరించటానికి ఆ దినములలో ప్రవక్తలను ఆయన వాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారి ద్వారా ప్రవక్తలు దేవుని కన్నులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు పరిచర్య ఆ 3.5 సంవత్సరాలు యూదులకు ప్రకటించాడని ఇంతకుముందు నేను చెప్పి ఉన్నాను. అయితే వారు ఆయనను నమ్మలేదు. అంత మాత్రమే కాదు, సిలువకు అప్పగించి మరి ఆయనను చంపివేశారు. వారు మోషే ద్వారా చెప్పబడినటువంటి ఆ ప్రవచనాన్ని, ఇంకా ప్రవక్తలందరూ చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని వారు నమ్మలేకపోయారు. క్రీస్తులో నెరవేరుట వారు గుర్తించలేదండి. ఇంకా చెప్పాలంటే ఈ రోజు వరకు యూదులు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు, నమ్మలేదు. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. కాబట్టి మోషే చెప్పాడు, ఏమని చెప్పాడు? నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో నుండి పుట్టిస్తాడు. అతని మాట ఎవరైతే వినరో వారు మనుషుల్లో నుండి కొట్టివేయబడతారు అని చెప్పాడండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రవక్త పరిచర్య కూడా చేశాడు ఆయన. కాబట్టి అన్ని కార్యములను ఆయన చక్కగా నిర్వర్తించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖనములను వారు గ్రహించలేని కారణం చేత ప్రభువుని వారు గుర్తించలేకపోయారు. కాబట్టి ఆయన అందరి కొరకు మరణించాడు, కానీ పరిచర్య యూదుల కొరకు చేశాడు, వారు అంగీకరించలేదు. ఆయన రక్తము సర్వ మానవాళికి సమాధానకరమై ఉన్నది. కాబట్టి దాన్ని గుర్తించినటువంటి యూదులు ఏమన్నారంటే, ఆ రక్తాపరాధము మా మీద, మా పిల్లల మీద ఉండాలని వారు కోరుకున్నారండి. కాబట్టి ఆ తర్వాత కాలంలో అనేక మంది కఠినులైనటువంటి ఆ టైటస్, ఇంకా అనేక మంది నియంతల వల్ల నిజముగా యూదులు బహుశ్రమల పాలయ్యారు. భయంకరమైన మరణాలు వారు చవి చూశారు, శ్రమను చవి చూశారు. బహు రక్తపాతం జరిగింది. చివరికి వారు ప్రపంచ నలుమూలల చెదరగొట్టబడ్డారండి. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, అది జరగబోయే విషయాలు ముందే చెప్పాడు. ఇప్పటికైనా నువ్వు మార్పు చెందు అని యెరూషలేము చూసినప్పుడు ఆయన ప్రవచించాడు. ఆ దేవాలయం రాతి మీద రాయి లేకుండా పోతుందని చెప్పాడు, పడగొట్టబడుతుందని చెప్పాడు. నిజమే, చాలా ఘోరమైన పరాభవాలు వారు అనుభవించారండి. కాబట్టి చివరికి కొద్ది కాలం తర్వాత ప్రపంచ పటంలో ఆ చిన్న ఇశ్రాయేల్ దేశం తుడిచివేయబడింది. అయితే ప్రభు చెప్పాడు, అంజూరపు చెట్టు చిగురిస్తుందని. అది ఒక సూచనగా ప్రభు చెప్పాడు. ఆ అంజూరపు చెట్టు ఇశ్రాయేలే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువు తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రీతిగా మే నెల 14వ తారీఖు 1948లో ఇశ్రాయేల్ దేశం ఒక స్వతంత్ర దేశముగా మరి అవతరించింది. ఇంచుమించుగా ఇప్పటికీ 72 సంవత్సరాలు అయింది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు సర్వ ప్రపంచము యొక్క కనుదృష్టి ఇశ్రాయేలు మీదే ఉంది. గమనించాలి. ఆ దేశ పరిస్థితులన్నీ కూడా మనం ఆలోచన చేస్తే లేఖనాలను నెరవేర్చే దిశగా అవి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కాబట్టి
ఈ గడియ యొక్క వర్తమానమును ప్రకటించినటువంటి ప్రవక్త ఇశ్రాయేలును గమనించండి, ఇశ్రాయేలును గమనించండి అని కేకలు వేశాడు. కాబట్టి చాలామంది నిద్రపోతున్నారు, ఇవన్నీ చూచుట్లేదండి. కానీ వధువు చూడాలి. ప్రైజ్ ద లార్డ్. వధువులో పరిశుద్ధాత్మ ఉంది. ఈ గడియ యొక్క వర్తమానములో నుండి బయటికి వచ్చినది, ఆ వర్తమానము ద్వారా బయటికి వచ్చినది వధువు. ఆ వర్తమానమును పట్టుకొని సత్యమును తెలుసుకొని తన రంగం మీద నిలిచి ఉన్నది వధువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఖచ్చితంగా వధువు గమనించి తీరాలండి, తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి క్రీస్తు యేసు మరణ పునరుద్ధాన అనంతరం పెంతెకోస్తు దినమున మన ప్రభువే తిరిగి పరిశుద్ధాత్మగా, అందుకే ముందే చెప్పాడు ఆయన, ముందే చెప్పాడు. యోహాను సువార్త 14:18 మీరు చూస్తే, నేను మరలా వస్తాను, లోకం మరి ఎన్నడూ నన్ను చూడదో, మీరు చూస్తారు, నేను మీతో ఉంటానో మీలో ఉంటాను అన్నాడు. కాబట్టి ఆ పెంతెకోస్తు దినాన్న మనం గమనించినట్లయితే ఆ ఇశ్రాయేలీలు లేకుంటే యూదులు చేసేటటువంటి ప్రాముఖ్యమైన పండుగలు మనకు తెలుసు. ఒకటి పస్కా పండుగ, అది మోషే కాలంలో ప్రారంభమైంది. రెండవది పెంతెకోస్తు పండుగ, అది 50 సంవత్సరాలకు ఒకసారి. అలాగే గమనిస్తే గుడారాల లేక పర్ణశాలల పండుగ, ఈ పండుగలు జరిగినప్పుడు వారందరూ కూడా ఒక చోటుకు చేరతారండి. యూదులు ఏదైనా తప్పిపోతారేమో కానీ వారు ధర్మశాస్త్రములో వారికి సెలవిచ్చినటువంటి క్రమాలను ఎన్నడూ కూడా వారు విడిచిపెట్టరు. ఎందుకంటే అది వాళ్ళకి ధర్మం. అది ఇతరులు ఒకవేళ త్రోసివేస్తారేమో, వాళ్ళు ఇప్పటికీ అది పట్టుకొని వేలాడుచున్నారు. వారిని మనం తక్కువగా చూడకూడదు. వారు దేవుని ప్రజలు, వారి కనులను దేవుడు ముయ్యుటను బట్టియే ఈ కృప మనకు వచ్చింది. కాబట్టి వారిలో మనం అంటుకట్టబడ్డాం, కానీ మనలో వారు అంటుకట్టబడలేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వారు లేనిదే మనం లేం. మన వలన వారికి ప్రయోజనం కాదు, వారి వలన మనకు ప్రయోజనం కలిగింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లేఖనం చెప్తుంది, వారిని దీవించిన వారు దీవించబడతారు. అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం. వారిని శపించిన వారు శపించబడతారు. ఎందుకంటే వారు ఆశీర్వాదపు జనాంగం అండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పెంతెకోస్తు దినాన ఆయన ఆరోహణుడైన తర్వాత మరలా ఆ పెంతెకోస్తు దినాన దిగువచ్చుట వారు చూశారు. ఆ 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మ కోసం వారు కనిపెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే లూకాసు సువార్త 24:49 మనం చూస్తే, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండమని వాగ్దానాన్ని వారు నమ్మి దానికోసం వారు ప్రార్థన చేసినప్పుడు ఆ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. పేతురు చూపించాడు, యోవేలు గ్రంథములో ఏదైతే ప్రవచించబడ్డదో ఆ యొక్క పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన విశేషతను ఆ లేఖనంలో నుండి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం అంతా మీరు చదవండి. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఈ పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు వారు ఆత్మచేత నడిపించబడటానికి అప్పగించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభువు పేతురుతో మాట్లాడుతూ అంటున్నాడు. ఎందుకంటే ఆయన అడిగాడు వారిని, నన్ను గూర్చి ఏమనుకొనుచున్నారు అని. అప్పుడు పేతురు ఇచ్చిన సమాధానమును బట్టి మనం చూసినట్లయితే అక్కడ ప్రభువు మరి మాట్లాడుచూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి నేను చదువుతాను. యేసు
ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి, మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిజమమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకైనా మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందునో బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఒక ప్రత్యక్షత. నిజంగా యేసుక్రీస్తుని గురించి వారు నానా విధాలుగా చెప్పుకుంటూ ఉంటే ప్రభు అడిగాడు. ఎందుకంటే ప్రభువుని ఆ దినపు పరిసయ్యులు, శాస్త్రులు, జ్ఞానులని పిలువబడుచున్న వారు ఆ రోజుల్లో ఆయన అంగీకరించాల. గొప్ప వంశపు వారు అంగీకరించాల. సామాన్య ప్రజలు, అల్పులైన వారు, పసిబాలురు వంచి వారు ఆయన అంగీకరించారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పేతురుతో ప్రభు మాట్లాడాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అన్నాడు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఇచ్చుచున్నాను. ఏంటండి అదంతా? అది 100% ప్రత్యక్షత, రివల్యూషన్. పేతురు అంటే బండ కాదు, పేతురు అనేటటువంటి ప్రత్యక్షత మీద దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బండ వంటి ప్రత్యక్షత మీద, ఆ రెవల్యూషన్ మీద నా సంఘమును కడతా. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘమును కడతానని ప్రభు వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారో, ఆ ప్రత్యక్షత వారిలోనికి వచ్చిందో, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్టిజమము ఇవ్వటానికి వారు ముందుకు వచ్చారు. పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యం. 3,000 మంది ఆ దినము సంఘములో చేర్చబడ్డారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా శరీరధారిగా వచ్చిన ఆయన తిరిగి పరిశుద్ధాత్మగా మరలా వారిలో కుమ్మరించబడి వారికి ప్రత్యక్షతనిస్తూ మహిమ నుండి అధిక మహిమలోనికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రీతిగా దేవుడు మరలా ఆత్మస్వరూపిగా వారి మధ్యకు దిగివచ్చి ఆ ప్రజలతో, లేకపోతే తనను నమ్మిన వారితో ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అపోస్తుల కాలంలో యూదులు ఈ సువార్తను అంగీకరించినందున ఈ కృప, గమనించండి, అపోస్తుల కాలంలో ఎవరి వద్దకైతే సువార్త వచ్చిందో దాన్ని వారు తోసేశారు. అప్పటి వరకు కూడా వారు నమ్మల. కాబట్టి ఈ కృప వారి వద్దకే వచ్చింది, కానీ వారు అంగీకరించినందున అన్యజనుల వైపుకు తిరిగింది. అక్కడే మనకు ధన్యత వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యూదులకే ముందుగా సువార్త ప్రకటించబడింది, వారి కోసమే ప్రత్యేకించబడింది, కానీ వారు వినల. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో మీరు చూస్తే 21 నుండి 26 వచనం వరకు, ప్రియులారా ఒకసారి చదువుతాం చూడండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21 నుంచి నేను చదువుతాను. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను.
అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఇక్కడ చూస్తే కుదురుబాటు కాలాలు రావాలంట, రిస్టోరేషన్ అన్నిటికీ. కాబట్టి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయిస్తే ఆ కాలం లోపల జరగవలసిన ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ప్రభువు మరలా తిరిగి వచ్చే లోపల ఆయన ప్రత్యేకించినటువంటి ప్రతి పని సంపూర్తి కావాలి. కాబట్టి ఆ కృప వారు త్రోసివేసినందున, అనగా యూదులు త్రోసివేసినందున ఆ దేవుని కృప అన్యజనుల వైపు మరలింది. అపోస్తుడైన పేతురు చర్మకారుడైనటువంటి సీమోను ఇంట ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఆ అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అక్కడ మనం గమనిస్తే అక్కడ అతడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ ఒక దర్శనమును మారు చూశాడు. అక్కడ సమస్త చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, కీటకములన్నీ ఒక దుప్పటి వంటి దాంతో తీసుకొచ్చి ఆయన ముందు దించడం జరిగింది. దర్శనం. అక్కడ స్వరం చెప్తుంది, చంపుకొని తినమని. అప్పుడు పేతురు అంటున్నాడు, పేతురు అపవిత్రమైన దాన్ని యూదుడు ముట్టడు కదా, దీన్ని నాకు అలవాటు లేదు కదా ప్రభువా, నేను ఎట్లు తినాలి అని. కాబట్టి దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని అపవిత్రమని చెప్పవద్దు అన్నాడు. అలాగ ముమ్మారు జరిగింది. ప్రియులారా, అక్కడ ఇటలీ పటాలంలో శతాధిపతిగా ఉన్నటువంటి కొర్నేలు దేవునికి ప్రార్థిస్తుంటే, అన్యుడు దేవునికి ప్రార్థిస్తుంటే అతడి ప్రార్థన దేవుని సముఖమునకు చేరినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే అతడు కొందరు మనుషులను పంపి పేతురుని పిలిపించుకొని తన కుటుంబం అంతా కూడా సువార్త విన్నారు. ప్రియులారా, అప్పుడే మరి పేతురు ప్రకటించాడు. ఏమని ప్రకటించాడంటే, యేసుక్రీస్తు యూదులకు మాత్రమే దేవుడు కాదు, అందరికీ ప్రభు అని ప్రకటించాడు. చూద్దాం, చూడండి 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 34 నుండే చూద్దాం. 34 నుండి, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోను చూడండి, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి క్లియర్గా ప్రకటించేశాడు. ఏమని ప్రకటించాడు? దేవుడు పక్షపాతి కాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి ప్రియులారా, ఇంకా చూసినట్లయితే అదే 10వ అధ్యాయము 44వ వచనం నుండి చూద్దాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కృమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరుచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిజమము పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందో వారు బాప్తిజమము పొందవలనని ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ వాక్యం అంగీకరించిన వారందరి మీద పరిశుద్ధాత్మ దిగిందంటే దేవుడు ఆమోదించాడండి, దేవుడు యాక్సెప్ట్ చేశాడండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దయచేసి గమనించినట్లయితే ఎప్పుడైతే యూదులు దేవుని వాక్యమును అంగీకరించలేదో ఆ కృప అన్యజనులమైన మన యొద్దకు వచ్చిందండి. చూడండి, అపోస్తుల కార్యములు
పౌలు గారు చెప్పినటువంటి మాట కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 28 నుండి చూద్దాం. 28వ వచనాన్ని చూద్దాం. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురు గాక, వారు దానిని విందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుని యొక్క సువార్త అన్యజనుల యొద్దకు వెళ్ళిపోయింది. ఆ కృప వారికి తెరవబడిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అన్యజనులు మరి దేవుని సువార్తను అంగీకరించారో వారు దేవునికి లోబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక పౌలు గారి యొక్క విశేషతను మనం చూద్దాం. 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగింపబడినో, అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకునో తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారం అనుటకు సూచనగా నాకునో బర్నబాకునో కుడి చేతినిచ్చిరి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ గమనిస్తే పౌలు గారు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుని చేత అపోస్తులునిగా ఎంచబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే అన్యజనులకు అపోస్తులుడు ఉన్నప్పుడు మరి అన్యజనులకు ప్రవక్త అవసరత ఉన్నదా? కాబట్టి మనం ఆలోచన చేస్తే లేఖనం ప్రకారం ఖచ్చితంగా అట్లు ఉండవలసి ఉంది. లేకపోతే లేఖనం పరిపూర్ణం కాదు. ప్రభువు ఒకరికి ఒకలాగా మరొకరికి ఇంకొకలాగా చేయడండి. ఆయన ఏ కార్యమైనా లేఖనం ప్రకారమే చేస్తాడు. ఎందుకంటే లేఖనమే సత్యమై ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే అక్కడ చిన్న విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్తలను నమ్ముకొనుడి, మీరు కృతార్థులగుతురు. ప్రవక్తలు అవసరమై ఉన్నది. అలాగే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. ఈ 5 రకాల పరిచర్యలో ప్రవక్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బైబిల్లో మనం చూసినట్లయితే ఏలియాను గూర్చినటువంటి ప్రవచనము మనం చూడండి. ఆయన 2వ రాకడలో, అంటే ఆ ర్యాప్చర్ అంటే రహస్యముగా వధువు ఎత్తబడేటటువంటి ఆ సమయం కొరకు మరి ప్రవక్తను ఆయన ప్రామిస్ చేశాడు. ఆయన అవసరత ఉంది, ప్రవక్త అవసరత ఉంది. చూడండి, ఇక్కడ ఏలియాను గూర్చినటువంటి విశేషత మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఆహాబు భార్య అయినటువంటి యెజబెల్, ఆమె ఒక అన్యురాలు. ఆమెను వివాహం చేసుకున్నటువంటి ఆహాబు దేవుని ప్రజలను మరి భ్రష్టు పట్టించే విధంగా చేశాడండి. దేవుని మీద నుండి వారి మనసులను ఆ అన్య దేవతల వైపు తిప్పేశాడు. కారణం ఏంటంటే అక్కడ ఆ యెజబెల్ చేత అతడు నడిపించబడి అలాంటి చెడు కార్యాలు చేశాడండి. కాబట్టి ఆమె క్రియలను ఎదిరించడానికి దేవుడు తిష్బీయుడైనటువంటి ఏలియాను పంపించాడు.
పడిపోయిన దేవుని బలిపీఠమును ఆ యొక్క 12 ఆ యొక్క మరి యాకోబు యొక్క గోత్రకర్తల పేరున ఆ 12 రాళ్లను నిలిపి ఆ బలిపీఠమును కట్టి కందకము త్రోవించి దాని మీద సవాలు విసిరాడు. ఆ యెజబెల్ చేత నడిపించబడుచున్న 450 మంది బయలు ప్రవక్తలకి ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు? యెహోవా దేవుడో బయలుదేవుడో తేల్చుకున్నారండి అన్నాడు. సవాలు విసిరాడు. కారణం దేవుని ఆత్మశక్తి అండి. దేవునికి స్తోత్రం. ఆ కర్మేలు పర్వతం మీద ఆ గొప్ప సాహసము దేవుడు తన ప్రవక్తల ద్వారా చేయిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ 450 మంది ప్రవక్తలు ఉదయం నుండి సాయంకాలం వరకు అరుస్తూ ఉన్నారు. బయలా బయలని కేకలు వేస్తున్నారు, కోసుకున్నారు, రంకెలేసారు. ఏం చేసినా అక్కడ ఏ మార్పు జరగల. అయితే ఏలియా రంగంలోకి వచ్చాడు. ఆ కందకమును తడుచున్నట్లుగా ముమ్మారు నీళ్లు పోయించాడు. నిండిపోయింది నీళ్లతో. కాబట్టి ఆ ఏలియా చేసినటువంటి చిన్న ప్రార్థన ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా చేసింది. ఆ కందకమును, అక్కడున్న బలి, ఆ ఎద్దు యొక్క మాంసమును దహించి వేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకుముందే ఆయన 3.5 సంవత్సరాలు నా మాట ప్రకారముగాక వర్షమైనను మంచైనను కురవదని సవాలు చేశాడు. దేవుడు తన ప్రవక్తల యొక్క మాటను సవాలుగా తీసుకుని ఆయన నెరవేర్చుట మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. దేవుడు తన ప్రవక్తలకు తెలియచేయకుండా ఏది చేయడని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తదుపరి ఆ ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసేటట్టుగా చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు చూడండి, 1 రాజుల గ్రంథం 17-18 అధ్యాయాలు మీరు చదవండి. కాబట్టి ఆ తర్వాత మరలా ప్రార్థించి వర్షాన్ని కురిపించాడు. దేవుడు తన ప్రవక్తల ప్రార్థన ఎల్లప్పుడూ వినే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తదుపరి అతడు లేఖనం ప్రకారం మనం చూస్తే ఆ తర్వాత కాలంలో ఏలియా అగ్ని రథముల మీద ఆరోహణుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తదుపరి అదే ఆత్మ ఎలీషా మీదికి దిగి వచ్చిందండి. ఎందుకంటే ముందే ఆ యొక్క షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాను ఆ 12 అరకలతో తన పొలమును దున్నుచూ ఉన్నప్పుడు అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. దేవుడు కోరుకోలేదు. తన తర్వాత పరిచర్య చేయటానికి ఎలీషాను అభిషేకించమని చెప్పాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకున్నవాడే దేవుని యొక్క ప్రవక్త. కాబట్టి మనుషులు పెట్టేది కాదు, ఇది మనుషుల యొక్క నియామకం కాదు, అది 100% దేవుని యొక్క నియామకం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగున ఏలియాను వెంబడించినటువంటి ఎలీషా మీదికి దేవుని ఆత్మ దిగింది. ఎందుకంటే అక్కడ చెప్పడం జరిగింది, ఇదిగో నేను ఎత్తబడుట నువ్వు చూస్తే నువ్వు కోరుకున్నది నా చేతిలో లేదు, అది దేవుడే ఇవ్వాలి, అది నువ్వు కోరుకున్నది కలుగుద్ది అని. ఆ దుప్పటి కూడా నేల మీద పడింది. కాబట్టి అతడు మరలా యోర్దాను దాటుతున్నాడు. మరి ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వెంటనే యోర్దాను దారి ఇచ్చింది. అంతకుముందు ఏలియా దారి చేసుకుని వచ్చాడు. అదే ఆత్మ ద్వారా ఎలీషా చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము బైబిల్లోకి ఒకసారి వెళ్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథము అధ్యాయము 2:15 చదువుతాను. 2:15. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచియున్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి
అతనితో ఇట్లనేది, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గలవారు ఉన్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెదుగుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయ యందైనను వేసియుండినేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను. అతడు ఒప్పవలసినంత బలవంతం చేసి వారు అతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చాను కనుక వారు 50 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతనిని వెతికినను అతడు వారికి కనబడకపోయెను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే 100% ఏలియా మీద ఉన్నటువంటి అదే ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. కాబట్టి ఇక్కడ రూఢిగా వారు తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా చూస్తే ఏలియా యొక్క పరిచర్య ముందుకు కొనసాగుతుందా, అంతటితో ఆగిపోయిందా? లేదండి. లేఖనం చెప్తుంది, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తే, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. దేవునికి స్తోత్రం. అతని పనిని గూర్చి ఇక్కడ మనం చూసినట్లయితే, నేను వచ్చి, ఆ పనిని చూడండి, నేను వచ్చి దేశమును శపించకుండునట్లు, నెంబర్ 1, అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును. నెంబర్ 2, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. 2 పరిచర్యలు అక్కడ మనం చూస్తున్నాం. 1, తండ్రుల హృదయమును పిల్లల తట్టును. కాబట్టి ఆ అపోస్తులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్రీస్తు పరిచర్య వైపుకు ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ పెద్దల హృదయాలను తిప్పేటటువంటి మొదటి పరిచర్య అది బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా జరిగింది. ఆ తర్వాత పిల్లల హృదయములను అపోస్తులైనటువంటి ఆ తండ్రుల వైపు, ఆ తండ్రుల స్థానంలోనికి అపోస్తులు ఎదిగారు. ఆ స్థానం వైపు త్రిప్పటానికి, తండ్రుల వైపు తిప్పటానికి, అపోస్తుల బోధ వైపు తిప్పటానికి ఒక పరిచర్య అవసరమై ఉన్నది. అది కూడా దేవుడు తన కాలమందు నెరవేర్చాడు. ఇక్కడ మనం చూస్తే మలాకీ 4:5లో ఉన్నటువంటి ప్రవచనము బాప్తిజం ఇచ్చు యోహానును గూర్చి మనకి క్లియర్గా చెప్పబడినని అర్థమవుతుంది. ఇతడే అరణ్యములో కేకవేయు శబ్దమని యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తున్నాం. దాని నెరవేర్పుగా లూకాసు సువార్త 1:17లో మనం చూస్తే, అతడు ఏలియా యొక్క ఆత్మతోనూ శక్తితోనూ ఆయనకు ముందుగా వెళ్ళుచు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరుచుటకై అని ఉన్నది. అంటే అక్కడ వరకు జరిగిందండి. అయితే ఇక్కడ ఒకటి పెండింగ్ ఉంది. మనం చూస్తే పిల్లల హృదయములో గమనించండి, ఈ తరం తండ్రులు అంటే అపోస్తుల బోధ వైపు త్రిప్పేటటువంటి పరిచర్య జరగవలసి ఉంది. కాబట్టి అలాంటి పరిచర్యను నెరవేర్చడానికి కూడా అదే ఏలియా ఆత్మ ఆ పనిని నెరవేర్చవలసి ఉన్నది. మొదటి పని బాప్తిజం ఇచ్చి యోహాన్లో నెరవేరింది. ఇక రెండవది బాప్తిజం ఇచ్చు యోహాన్లో నెరవేరలేదు. అయితే అది ఈ దినముల అంతమందు కాలము యొక్క ముగింపులో నెరవేర్చబడినది. ఎందరూ నమ్మినా నమ్మకపోయినా లేఖనం సత్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రకటన గ్రంథంలో మనం ఒక విషయాన్ని చూస్తున్నాం. గమనించండి, ప్రతి కాలంలోనూ దేవుడు తన భక్తుల ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడు తన యొక్క కార్యాలయాన్ని, తన పనులను ఎప్పుడు కూడా నిలుపు చేయడండి. ఆయన తన పనిని సంపూర్తి చేయ వరకు ఆయన మరి రంగం మీద తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని చేతిలో 7 నక్షత్రాలు ఉన్నట్లుగా అపోస్తులైనటువంటి యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్న సమయంలో ఆ దర్శనంలో చూశాడు.
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం, చూడండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ప్రైజ్ ద లార్డ్. దాని మీనింగ్ అక్కడ చెప్తున్నాడు 20వ వచనంలో. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. దూతలు అంటే ఏంజిల్స్ కాదండి, వర్తమానికులు. ఏంజిల్స్ని అంటే ఆత్మస్వరూపులైనటువంటి పరిచారకులను దూతలు అన్నారు. వారు కూడా దేవుని కార్యాలను తీసుకెళ్తారు. గాబ్రియల్, మికాయిల్, రగుయేల్, రఫాయేల్, ఇలాగున ఈ దూతలు వారి పనులు చేస్తారు. కానీ ఇక్కడ చెప్పబడుచున్నటువంటి దూత వర్తమానికుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ 20వ వచనంలో ఆ 7 సంఘములు, మరి ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలని మనం చూస్తున్నాం. అలాగే ఆ 7 దీపస్తంభములు 7 సంఘములని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు అపోస్తుల కాలము నుండి నేటి వరకు సంఘము యొక్క కార్యములను 7 కాలాలుగా ఆ యొక్క సంఘాలను విభజించుట మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసు నుండి లౌదికియా వరకు 7 సంఘ కాలాలుగా మనము అక్కడ విభజించినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మొదటిది ఎఫెసి, రెండవది స్ముర్న, మూడవది పెర్గమ, నాలుగవది తుయితైరా, ఐదవది సార్దిస్, ఆరవది ఫిలడెల్ఫియా, ఏడవది లౌదికియా. ఇవన్నీ కూడా అన్య సంఘాలు, ఆసియా మైనర్లో ఉన్నటువంటి అన్య సంఘాలు. కాబట్టి పిల్లరా, ఇవన్నీ యూదుల సంఘాలు కావండి, దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ ఈ అన్య సంఘాలైనటువంటి 7 సంఘాలలో ఆ వర్తమానికుల ద్వారా దేవుడు తన వధువును ఆ కాలంలో ఆ వర్తమానాన్ని అంగీకరించినటువంటి శేషిత జనాంగములో నుండి వధువును ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ సంఘకాలాలు వాటి స్థితులను తెలియజేయచూ ఉన్నాయి. ప్రతి కాలమునకును ఒక్కొక్క వర్తమానికుని అక్కడ పరిచయం చేయటం జరిగింది. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆ కాలములో సత్యము యందు నిలిచి దృఢముగా ఆ సత్యమును వారు ప్రకటించారు. ఆ ఉజ్జీవమును వారు తెచ్చారు. ఆ బోధను ఎందరైతే అంగీకరించారో వారు ప్రభు కోసం ఆ కాలంలో రిజర్వ్ చేయబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నేడు ఆయా రీతులు సంఘకాలములు దాటుకొని మనం అనేక మార్లు 7 సంఘకాలములను గురించి బోధించుకున్నాం. ఇప్పుడు సమయం లేదు, నా అంశం అది కాదు. కానీ మనం ముందుకు దాటిపోదామో. ఇప్పుడు మనం చూసినట్లయితే లౌదికియా సంఘకాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. అనేక ఉజ్జీవాలను దాటి మనము కడవరి ఉజ్జీవంలోనికి వచ్చి ఉన్నామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ లౌదికియా సంఘం ఇవన్నీ శాఖలకు సంబంధించినవి. అయితే ఇది గ్రుడ్డిది, దిగంబరతనం కలిగినది, బహు చెడిపోయినటువంటి సంఘకాలం అండి. ఈ కాలమునకు ఒక వర్తమానికుడు ఉన్నాడు. అతడు ఒట్టు పెట్టుకొని చెప్పినటువంటి మాట ఏంటంటే, అతడు ఆ వర్తమానమును ఈ లౌదికియా సంఘకాల దూత మరి ప్రకటించుచు, అంటే మొదటి ఎఫెసు కాలము నుండి ఈ ఫిలడెల్ఫియా కాలం వరకు తిరిగి ఆ లౌదికియా ఆఖరిది ఏదైతే మిస్టరీగా మిగిలిపోనియో ఆ మర్మములన్నీ కూడా ఆ 7వ సంఘకాలపు దూత కంప్లీట్ చేయాలి. అంటే ప్రవక్త పరిచర్య చేయాలి, అలాగే వర్తమానికునిగా కూడా అతడు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వర్తమానికుడు పూర్తిగా దేవునిపైన ఆధారపడి దేవుని ఆత్మచేత నిరూపించబడినటువంటి బ్రదర్ విలియం మరియన్ బ్రెన్హామ్. చాలామంది ఆయన వర్తమానం త్రోసేశారు, ఎందుకంటే అది లేఖన సత్యం అండి. అది ఎవరి కోసమైతే దేవుడు బయలుపరిచాడో
వారే గ్రహిస్తారు, మిగతా వాళ్ళకి అర్థం కాదు. ప్రతి కాలంలోనూ సత్యవాక్యమును త్రోసివేసేవారు అనేకులు ఉంటారో, యథార్థమైన దాన్ని అంగీకరించేవారు బహు కొద్దిమంది ఉంటారు. కాబట్టి ప్రత్యక్షత లేనటువంటి అనేకులు దాన్ని తృణీకరిస్తారు. కానీ ప్రత్యక్షతను కోరుకున్నవారు, దేవుని ఆత్మచేత నడిపించబడటానికి అంగీకరించిన వారు, అంతకంటే ముఖ్యంగా చెప్పాలంటే దేవుని ఏర్పాటులో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా నమ్ముతారండి. దేవుని యొక్క ముందు ప్రణాళికలో ఉన్నవారు ఆ వాక్యమును అంగీకరిస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అతని వాక్యము లేకుంటే అతని బోధ దేవుని యొక్క వాక్యానికి చక్కగా సరిపోయింది, దాంట్లో డౌటే లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వాక్య ప్రత్యక్షత లేని వారికి అది అర్థం కాదండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుండి 22 వచనాల వరకు ఈ 7 సంఘములు వాటి స్థితిగతులను గురించి మనము చూడవచ్చండి. కాబట్టి ఈ 7 సంఘకాలము మనం చూస్తే, సంఘకాలములను మనం చూస్తే 7వది చివరిదై ఉన్నది, అదే లౌదికీయ. కాబట్టి ఆ వర్తమానికుడు రంగంలోనికి వచ్చేసరికి, ఆ 7వ సంఘకాలంలోనికి వచ్చేసరికి పూర్తిగా మరలా పునాదులు పాడైపోయాయి. రిస్టోరేషన్ జరగవలసి ఉంది, కుదురుబాటు జరగవలసి ఉంది. ఎందుకంటే దేవుడు తన రాకడకు ముందుగా కుదురుబాటు జరగాలన్నాడు. అంటే ఏదేదైతే మిస్ అవుతూ వచ్చిందో ఎఫెసు కాలం నుండి ఫిలడెల్ఫియా వరకు, ఆ మిస్ అయినదంతా కూడా సంపూర్తి చేయాల్సి వచ్చి, పడిపోయిన ఆ యొక్క గుడారమును, పడిపోయినటువంటి ఆ బలిపీఠమును తిరిగి కట్టినట్టుగా, దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే ఆ 12 అపోస్తులలో ఆ పునాది రాళ్ళుగా ఉన్నటువంటి అపోస్తుల బోధ వైపుకు ఆ యొక్క ప్రవక్త తిప్పవలసి ఉన్నది, ఆ వర్తమానికుడు మళ్ళించవలసి ఉన్నది. అది ఏలియా ఆత్మ ద్వారా జరగవలసినటువంటి కార్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అన్యజనులలో నుండి ఒక వధువును క్రీస్తు కొరకు సిద్ధపరచడానికి అతడు అక్కడ దేవుని ఆత్మ ద్వారా పంపబడ్డాడు. కాబట్టి ఆది అపోస్తులైనటువంటి మరి ఆ తండ్రుల వైపునకు అతని యొక్క సువార్త ఆ కాలపు ప్రజలను మళ్ళించింది. దేవునికి స్తోత్రం. అలాగున సరైన పునాది మీదికి వధువు మరల్చబడిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సంఘకాలాల్లో ఈ చెడిపోయిన సంఘములలో నుండి ఈ లౌదికే కాలం వచ్చేలోకి ప్రభు బయటకు వచ్చేసాడు. కాబట్టి ఈ ప్రవక్త కేక వేశాడు, దానిని విడిచి బయటికి రండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దాన్ని తెగుళ్ళలో ఏవి మీకు ప్రాప్తింపకుండునట్లు దానిని విడిచి రండి. ప్రకటన గ్రంథం 18:4. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు ఏలియా ఎలాగైతే యెజబెలు యొక్క క్రియలను ఖండించాడో, అలాగే ఈ ప్రవక్త, ఈ ఏలియా ఆత్మ కలిగినటువంటి దైవజనుడు రంగం మీద ఉన్నప్పుడు ఆ యొక్క యెజబెలు వంటి సంఘ శాఖల యొక్క తప్పుడు సిద్ధాంతములను అతడు ఖండించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తద్వారా అనేకులను వాటి నుండి బయటికి పిలిచి సత్య మార్గం వైపు మళ్ళించాడు. నిజముగా దేవుని యొక్క ప్రవక్త రంగం మీద నిలిచి, వాక్యంతో నిలిచి తప్పుడు సిద్ధాంతాలను ఖండించాడు. దేవునికి స్తోత్రం. ఆ సిద్ధాంతాలను ఖండించినప్పుడు ఆ సిద్ధాంతముల మీద వాంఛ కలిగిన వారు దైవజనుని మరి తిరుగుబాటు చేయొచ్చు, దైవజనుని మీద తిరుగుబాటు చేయొచ్చు, తప్పుడుగా మాట్లాడవచ్చు. కానీ సత్యమును గ్రహించిన వారు దైవజనునితో ఏకీభవిస్తారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు తన 2వ రాకడ సూచనల్లో మనం గమనిస్తే లూకా సువార్త 17:26లో ఏమని ఉందంటే, నోవాహు దినాలు ఎలా ఉంటాయో ప్రభు రాకడ సూచనలు, మనుష్య కుమారుని రాకడ దినాల్లో అలా జరుగుద్దని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేమ్ టు సేమ్ నేడు కూడా యేసు క్రీస్తు యొక్క, గమనించండి,
రాకడ దినాల్లో, ఆ రహస్య రాకడ దినాలలో ఈ నోవాహు దినాలు ఎంతగా చెడిపోయాయో నేటి దినాలు కూడా అంతగా చెడిపోయాయి. అయితే నోవాహు వర్తమానమును అంగీకరించి దానిని విడిచి వచ్చిన వారు రక్షించబడ్డారు. కానీ బహు కొద్ది జనము, తన ఇంటి వారు 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. నేడు కూడా నిజమైన వర్తమానమును నమ్మేటటువంటి వారు కేవలం అల్ప సంఖ్య మాత్రమే. కాబట్టి దేవుడు కొన్ని మర్మములను ఆ కాలాంతమునకు దాచిపెట్టి ఉంచాడు, రిజర్వ్ చేసి ఉంచాడండి. ఎందుకంటే ఒక విత్తనములో చెట్టు ఉంది, ఆ చెట్టులో గొప్ప ఫలాలు ఉన్నాయి. అయితే అది విత్తనముగా ఉన్నప్పుడు మొక్క మొలవాలి, మొక్క కాలంలో రాదు. కాండం రావాలి, కాండం కాలంలో రాదు. కొమ్మలు వేయాలి, కొమ్మల కాలంలో రాదు. మరి ఆ పువ్వులు పూయాలి, ఆ కాలంలో రాదు. అలాగే ఆ యొక్క మరి ఆ విత్తనముగా మారాలి, సంపూర్ణంగా అది గట్టి పడితేనే దాని రూపం బయటకు వస్తుందండి. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రసంగి గ్రంథం అంటాడు 3:11 దేని కాలమందు అది చక్కగా ఉండునట్లుగా సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. కాలానికి ముందు ఏం జరగదు, కాలం అయిపోయిన తర్వాత ఏం జరగదు. దేని కాలంలో దేవుడు ఏది ప్రకటించాడో అదే జరుగుద్ది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మనం ఒకసారి దానియేలు గ్రంథంలో మనం చూస్తే దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 4వ వచనము 8, 9 వచనాలను నేను చిన్న దాన్ని సంక్షిప్తపరిచి నేను మీతో చెప్తున్నాను, వినండి. 12:4 నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చూడండి, మరుగు చేయమన్నాడు, అది రహస్యంగా ఉంచాడు. ఎప్పటికి అంత్యకాలానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం చూస్తే ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి తన ప్రజల కొరకు. కాబట్టి కొన్ని విషయాలను ఆయన మరుగుగా ఉంచుతున్నాడు. ఎప్పటికీ దాని కాలానికి ముందే నువ్వు ఊహిస్తే అది జరగదు. దేవుడు ఏ కాలమైతే పెట్టాడో ఆ కాలంలో ఆయన చేస్తాడండి. ఆయన సమయం రాకుండా ఏది చేయడు. ఆయన తన కాలంలోనే, తన సమయంలోనే ఆయన చేస్తాడు. కాబట్టి ఎప్పుడు ఏది జరగాల్సి ఉందో ఈరోజు అప్పటికప్పుడు తయారు చేసిన ప్లాన్ కాదు, దేవుని యొక్క ముందు ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ కాలము యొక్క ముగింపులో ఉన్నామని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ మర్మములను విప్పుటకు ఒక ప్రవక్త కావాలి. ఎందుకంటే ఆయన ఏ మర్మమైనా ఎవరికి పడితే వారికి చెప్పడండి, తన ప్రవక్తల ద్వారానే ఆయన బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మర్మములను విప్పుటకు ఖచ్చితంగా ప్రవక్త అవసరం ఉంది కదా. కాబట్టి ఈ అంత్య దినాల్లో రంగం మీదకు వచ్చినటువంటి ఈ గడియ వర్తమానికుడు ఏలియా ఆత్మయు శక్తితో ఆ పరిచర్యలో ఆ మర్మయుక్తమైన వాటిని అన్నిటినీ విప్పాడు. అది కొందరికే గ్రహిస్తారు, మిగతా వాళ్ళు గ్రహించలేరు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం చూస్తే ప్రవక్త యొక్క పరిచర్య, మర్మయుక్తమైన పరిచర్య, దాన్ని గ్రహించువారు ధన్యులు. ప్రకటన గ్రంథం ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం అండి. కాబట్టి ఈ గ్రంథమును చదివి దానిలో ఉన్నవి గైకొని వారు ధన్యులని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎందుకంటే ఇవి జరగవలసి ఉన్నదంటే ర్యాప్చర్లో వదిలివేత్తబడాలంటే ప్రకటన గ్రంథమే చదవకపోతే మనకేం తెలుస్తుందండి. దయచేసి గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. చాలామంది ఈ గ్రంథాన్ని బోధింపరు, విశ్వాసులను కూడా చదవద్దని చెప్పేవాళ్ళు. మా బాల్య దినాల్లో మేము ఆ యొక్క సంఘాలకు వెళ్ళేటప్పుడు అక్కడ అలాగే చెప్పేవాళ్ళు. ఒకవేళ దాన్ని తప్పుగా మీరు చదివినా దానిలో ఉన్న తెగుళ్ళన్నీ వస్తాయి, పరలోక రాజ్యం దొరకదు, జీవవృక్షమునకు మనం హక్కుదారులం కాము, అన్నీ కోల్పోతాం అని చెప్తా ఉన్నప్పుడు భయమే కలిగింది. అది కూడా వాస్తవమే, దాంతో ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. కానీ దాన్ని కరెక్ట్గా వాక్యానుసారంగా, లేఖనానుసారంగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించువారు ప్రకటిస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉపయోగకరం కాదు, అత్యవసరం. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వధువు యొక్క టోటల్ రహస్యము ఆ ప్రత్యక్షత గ్రంథంలో దేవుడు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది తెలుసుకోకుండా, అది తెరవబడకుండా, దాని విషయాలు గ్రహించకుండా ఏ రీతిగా మేము వధువు మేము ఎత్తబడతామని అన్ని సంఘాలు అన్నా ఆ మర్మము విప్పబడనిదే. అది తెలుసుకోకుండా మార్గం ఎలా తెలుస్తుంది? అది విప్పబడినప్పుడు మాత్రమే ఆ రహస్యము బట్టబయలవుతుంది. అప్పుడు మాత్రమే వధువు తన స్థానమును గుర్తించి అక్కడికి చేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనికి పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఎంతో అవసరం. చాలామంది పరిశుద్ధాత్మ అవసరత లేదంటున్నారు. పరిశుద్ధాత్మ లేకపోతే లేఖనాలు అర్థం కావండి. ఎందుకంటే ఈ గ్రంథకర్త పరిశుద్ధాత్మయే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే 7వ దూత పలుకు దినములలో అతడు అనగా వర్తమానికుడు బోర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని కార్యమును పాడు చేయుటకు అబద్ధపు ఆత్మలు పనిచేయుట మనం చూస్తూ ఉన్నామండి. ఆనాడు ఏలియా కాలంలో అబద్ధ ప్రవక్తలు ఉండి, అంటే ఆ బయలు ప్రవక్తలు ఉండి ఏ రీతిగానైతే ఏలియాని ఎదిరించారో, అలాగే మోషే కాలంలో ఎంబ్రే అనేటటువంటి వారు ఎలాగ ఎదిరించారో, ఇంకా ఇర్మియా, మికాయా వంటి నిజమైన ప్రవక్తలను అబద్ధపు ప్రవక్తలు ఎలాగైతే ఎదిరించి సత్యమును అసత్యముగా త్రిప్పివేయటానికి వక్రీకరించారో, ఎగతాళి చేశారో, ప్రతి కాలములోనూ ఈ అబద్ధ ప్రవక్తలు, నిజ ప్రవక్త ఉంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటారండి. మత్తయి సువార్త 24:24లో అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు వస్తారని బైబిల్ చెప్తుంది. ఒక నిజ ప్రవక్త ఉంటే అదే సమయంలో సాతానుడు అబద్ధ ప్రవక్తలను ఉంచుతాడు. గమనించుదుముగాక. ఎందుకంటే వారు సత్యమును అసత్యముగా తిప్పివేయటానికి. కాబట్టి ఆనాడు మోషే ప్రవక్త చేసినటువంటి అదే కార్యాలు, ఆ అద్భుతాలు, సూచక్రియలు అబద్ధ ప్రవక్తలు కూడా చేశారు. ఎంబ్రేలు కూడా, మాంత్రికులు కూడా చేశారు. కాబట్టి వారు ఎన్ని సూచక్రియలు చేసిన దేవుడు తన వాక్యమును తన ప్రవక్తకి ఇచ్చాడు. ఎందుకంటే అది సత్యమైనది. మోషేను వారు ఎదిరించలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం అది దైవశక్తి. అలాగే ఒక నిజ ప్రవక్త చేసినది అబద్ధ ప్రవక్తలు కూడా చేస్తారు, వారు అనుకరిస్తారండి. కానీ ఎన్నడూ కూడా నిజ ప్రవక్తను వారు ఎదిరించలేరు. ఎందుకంటే వారు దేవుని పక్షమున నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆనాడు ప్రవక్తగా ఉండి బాప్తిజం ఇచ్చినటువంటి యోహాను వర్తమానమున ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు త్రోసివేశారు. వారిది కూడా 5-fold మినిస్ట్రీయే, వాళ్ళు తోసివేశారండి. అలాగే అతడు చెప్పాడు, పాపమును ఖండిస్తారు ప్రవక్తలు ఎప్పుడైనా. హేరోదు తన సహోదరుని యొక్క భార్యను మరి అన్యాయముగా స్వీకరించినప్పుడు, ఆమెతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఈ బాప్తిజం ఇచ్చి యోహాను ఖండించాడు. ప్రవక్తలు ఓర్చుకోలేరండి, కాంప్రమైజ్ కాలేరు. తన తప్పును ఒప్పుకోవాలని ఖరాఖండిగా మరి ఖండించడం జరిగింది. అయితే ఏం జరిగింది? హేరోదియా కుమార్తెతో నాట్యం చేయించి హేరోదుతో వరమడిగిచ్చి యోహాను తల కొట్టించింది ఆ యెజబెల్. గమనించుదుముగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే అబద్ధమును ఖండిస్తారో, సత్యము పక్షమున నిలిచి ఉంటారో వారిని అనేకులు తృణీకరిస్తారు. యేసుక్రీస్తును సత్యము బోధించినందుకు సిలువ వేశారు. ఈరోజు సత్యమును బోధించినందుకు యేసుక్రీస్తు వాక్యమునకు సిలువ వేస్తున్నారు. పౌలు గారు అన్నాడు, ఆ వాక్యమునకు సిలువ వేస్తున్నారు. ఈరోజు సత్యవాక్యమును తిరిగి మరలా అపోస్తులు వేసినటువంటి పునాది మీదికి తిరగమంటే
నోటి మాటలనే బాణములను సంధించి కత్తుల వంటి దూషణ మాటల ద్వారా మరొక్క మారు ప్రభువుకి ఆయన వాక్యమునకు సిలువ వేసేవారు అనేకులు ఉన్నారు. శ్రమ పెట్టేవారు అనేకులు ఉన్నారు. అయితే అదే సమయమున సత్యవంతులు ఆ వర్తమానమును హత్తుకుంటారు, ఏర్పాటులో ఉన్నవారు హత్తుకుంటారని దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను తర్వాత యేసుక్రీస్తు వస్తే ఆయనను తృణీకరించారు. ఆ తదుపరి అపోస్తులు వస్తే ఆయనను తృణీకరించారు. అనేక మంది యథార్థ వర్తమానికులు వస్తే ఆయా కాలాల్లో వారిని తృణీకరించారు. అలాగే అంత్య దినాలలో ఈ కాలపు వర్తమానముని గడియ యొక్క వర్తమానమును ప్రకటించిన ప్రవక్త పరిచర్యను కూడా తృణీకరిస్తూ హేళన చేస్తూ, ఓ యేసు ప్రభు గడ్డం పెరికేసి వీపు మీద కొట్టి నిన్ను కొట్టిన వారెవరో ప్రవచించండి అన్నట్టుగా ఈరోజు యథార్థ సేవకులతో పరాచికాలాడుచూ ఉన్నారు. నిజంగా అదే సిలువ, అదే శ్రమ, అదే అవమానం. కాలాలు మారిన అపవాది తన అనుచరుల ద్వారా అదే దాడిని చేస్తూ ఉంది. అలాగే ఈ పరిచర్య, ప్రవక్త ద్వారా ఇవ్వబడిన ఈ పరిచర్య కూడా మేజర్ పీపుల్ అనేకుల ద్వారా తృణీకరించబడిందండి. కాబట్టి అయినను అతడు ప్రకటించినటువంటి మర్మమును దేవుని యొద్ద నుండి అది వచ్చినవి కనుక 100% అవి నెరవేర్పు దిశగా ప్రయాణం చేశాయి. అది దేవుని లేఖనముల ద్వారా రుజువు చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అవి ఇప్పటికీ కూడా అనేకులకు మరుగుగా ఉన్నాయి, వాళ్ళు కనపడవు. జ్ఞానులకు, వారి జ్ఞానులు, రెవరెండ్లు, డాక్టర్లు, బీడీలు, డీడీలు, బిషప్లు, వెరీ గుడ్, ఎన్నో డాక్టరీన్స్, ఎన్నో డాక్టరేట్లు చేశారు వాళ్ళు. కాబట్టి గమనిస్తే ఆ జ్ఞానులకు సామాన్యతలో ఉన్నటువంటి ఈ వర్తమానం అర్థం కాదు, సామాన్యులకు అర్థమవుతుంది, పసిబాలుర వంటి వారికి అర్థమవుతుంది. కానీ మేధావి వర్గానికి అర్థం కావట్లా. ఆనాటి మేధావి వర్గం ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. వారు జ్ఞానము అనే తాళపు చెవిని ఎత్తుకెళ్ళిపోయారు. వారు పరలోకానికి వెళ్ళలేదు, వెళ్ళే వాళ్ళని వెళ్ళలేదు. ఈనాడు కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందండి, గమనించుదుముగాక. కాబట్టి ఒకనాడు ఇజ్రాయేల్ని, లేకపోతే ఇజ్రాయేల్ ప్రజల్ని గ్రుడ్డితనంతో మొత్తి అన్యజనులైనటువంటి మనకు ఆ కృపను ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ అన్యజనులను కూడా, ఈ సంఘములు అనబడుచున్న వాటిని కూడా గ్రుడ్డితనముతో మొత్తుచున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం 100%. అందుకే వారు కృపను తృణీకరిస్తున్నారు. ఆ కృప తిరిగి ఇశ్రాయేలీల మధ్యకు ప్రయాణం చేస్తూ ఉంది. అయితే శేషిత జనాంగము నమ్మింది, ఆమె వధువైంది. సంఘం కాదు, వధువు, పెళ్ళి కుమారునికి భార్య, వాక్యపు వధువు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఆలోచన చేస్తే, ప్రకటన 10:7 ప్రకారం ప్రవక్త రంగం మీదకి వచ్చాడు. 7 సంఘకాలములు, 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు అన్నీ కూడా బట్టబయలయ్యాయండి. ప్రవచనములన్నీ కూడా నెరవేరాయి. క్లియర్గా సమస్తమును ఆయన ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఒక భాగము అతడు వధువుకి అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వధువుని సిద్ధపరిచేటటువంటి భాగము ఇప్పుడు ఎవరు తీసుకున్నారు అంటే పరిశుద్ధాత్మ తీసుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. చూడండి, 10:7లో ప్రవక్త తన పనిని ముగించిన తర్వాత 10:8 ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం.
అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదనో భూమి మీదనో నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా, ఆయన దాన్ని తీసుకొని తినివేయమో, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చి జనములను గూర్చి, ఇక్కడ చూసారా, ప్రజలను గూర్చి జనములను గూర్చి ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చి అనేక మంది రాజులను గూర్చి మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ యోహాను ఆ పుస్తకమును తినివేయటం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది పత్మాసులో ఉన్నటువంటి యోహానుకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క వర్తమానము. దీనిని గూర్చి ప్రవక్త ఏమని చెప్పాడంటే, వధువుకంతా తెలుసు, ఇంకా ఏదైతే మిగిలి ఉన్నదని మీరు అనుకొనుచున్నారో అది మరుగు చేయబడి ఉన్నది. అయితే అది తెలియబడవలసి ఉన్నది. ఎవరికి తెలియబడవలసి ఉన్నది? వధువుకు తెలియబడవలసి ఉన్నది. అయితే అది తెలియపరచబడవలసి ఉన్నది. ఎలా తెలియపరచబడవలసి ఉంది? పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరచబడవలసి ఉన్నది. మరలా రాజులను గూర్చి ఆయా ప్రజలను గూర్చి తిరిగి ఆయా భాషలు మాట్లాడే వారిని గూర్చి ప్రవచించే శక్తి ఎవరి దగ్గర ఉంది? ఆ వధువులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇది ఆ యోహానుకి ఇచ్చినటువంటి ప్రవచనం, అనగా వధువుకి ఇచ్చినటువంటి ప్రవచనం. ప్రైజ్ ద లార్డ్. ప్రజలను గూర్చి జనములను గూర్చి అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింపనగచ్చము. గుర్తుపెట్టుకోండి. కానీ చాలామంది ఏం చెప్తున్నారు? వధువుక ఇంకా ఏముంది, పరిచర్య అంతా అయిపోయింది. పరిచర్య అయిపోతే వధువు ఇక్కడ ఉండదు, వధువు మధ్యాకాశంలో ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మ ఆ కార్యమును నెరవేరుస్తూ ఉంది. ఇది చాలా మర్మయుక్తమైనది. ఎందుకంటే ఆనాడు ఒక వర్తమానము తన ప్రజల గూర్చి తెలుసుకోవటానికి దానియేలు ఉపవాసం ఉండి 21 దినములు ప్రార్థన చేస్తే అక్కడ వర్తమానము గాబ్రియేలు తీసుకొని వస్తుంటే పారసీకుల అధిపతి అడ్డుకున్నాడు. మిఖాయేలు వచ్చి సహాయం చేశాడు. అలాగే వధువు ఎత్తబడుట జరిగిందంటే అపవాదికి ముగింపు వచ్చినట్టే, అంటే దాని టైం దగ్గర పడినట్టే. మీకు విషయం తెలుసా? దేవుని ప్రజలు భూమి మీద ఉంటే ఆ కాపుదల ప్రజలకు ఉంటుంది, తద్వారా దాని కాలం పొడిగించబడుతుంది. కానీ వధువు ఎత్తబడిన తర్వాత తన కాలము కుదించబడుతుంది, అనుకున్న టయానికి అయిపోద్ది. అందుకని అది దేని కనిపెట్టుకుని ఉందంటే వధువు ఎత్తబడకుండా అడ్డుకోవటానికి అది సర్వ విధాల ప్రయత్నం చేస్తుంది. అందుకని ఇక్కడ ప్రభు ఏం చేశాడంటే దాన్ని రహస్యంగా ఉంచాడు. రహస్యము అంటే బయట వారికి అది రహస్యం, కానీ లోపల వారికి సత్యం. అది వాళ్ళ లోపల వారికి మిస్టరీ కాదు, బయట ఉన్న వాళ్ళకి అది మిస్టరీ. వారు ఏదో మాట్లాడుకుంటున్నారు కానీ బయట వారికి అర్థం కాదు. అలాగే చెవులో గుసగుసలాడుతున్నారు, గుసగుసలాడింది మాట్లాడుకున్న వాళ్ళకి తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియదు. అలాగే పరిశుద్ధాత్మ కార్యం, పరిశుద్ధాత్మ వెలుపల ఉన్న వారికి తెలియదు, అపవాదికి వాని సంబంధులకు అసలు తెలియదు. ఆత్మకార్యాలు శరీరులకు అర్థం కావన్నాడు. ఆత్మ శరీరమునకును శరీర ఆత్మకును మధ్య, ఈ శరీరానికి ఆత్మకు మధ్య వైరం ఉందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వధువులో పరిశుద్ధాత్మ ఉంది, ఇంకా ఆయన మన మధ్య ఉన్నాడండి. ఈరోజు ఆ బాధ్యత పరిశుద్ధాత్మ ఎందుకు తీసుకుందో తెలుసా? ఆ మిస్టరీ, ఆ మర్మం ఆ వధువు మాత్రమే వినగలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు చాలామంది చెప్పేటటువంటి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారండి? ఈ లౌకిక కాలంలో ఉన్నవారి వల్లే మాట్లాడుతున్నారు. లౌకిక కాలం గుడ్డిది. ఎందుకు గ్రుడ్డిదైపోయింది? పరిశుద్ధాత్మ వారిలో లేదు కాబట్టి అది గ్రుడ్డిదైపోయింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో ఏమని ఉంది? నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను. ఏంటి కాటుక? పరిశుద్ధాత్మయే కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ చలి ప్రాంతంలో ఆ పిల్లలకు ఈ 2 కళ్ళు ఆ కూలింగ్, ఆ తలుపు సందుల్లో నుంచి కూలింగ్ వచ్చటం ద్వారా ఈ 2 కళ్ళు మూసుకుపోతాయి. ఒక తైలం లాంటి పదార్థం, ఒక క్రొవ్వు లాంటి పదార్థం కరిగించి ఆ కన్నులకు పూసినప్పుడు ఆ కన్నులు తెరవబడతాయి. ఏంటి తైలం? పరిశుద్ధాత్మ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను అనగా ఆత్మను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈ లౌకిక కాలంలో పరిశుద్ధాత్మను విస్మరించే కాలం అండి. ఈరోజు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆత్మను బయటకు నెట్టేశారు వాళ్ళు. గమనించుదుముగాక. కాబట్టి ఇంకా గమనిస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం ఈ సందర్భంలో నాకు జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ఇక్కడ బుద్ధి లేని వారు 5, బుద్ధి గలవారు 5 ఉన్నారు. అంటే ఒక సంఖ్యగా పిలువబడుచున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ బుద్ధి గలవారు వారి దివిటీలలో ఆ నూనెని నింపుకున్నారు. నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అయితే బుద్ధి లేని వారు ఏం చేశారో తెలుసా? వారికి దీపాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వారు ఆత్మతో నింపబడలేదో. కాబట్టి ఆ నూనెతో వారు నింపబడలేదు. అందుకే వారి దివిటీలు ఆరిపోతున్నాయండి. ఆ పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి వాళ్ళు దివిటీలు చక్కదిద్దుకోవడానికి ట్రై చేశారు, కానీ ఆరిపోతున్నాయి. ఎందుకని? నింపుకోవలసిన టైంలో వారు నింపుకోలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన వధువును ఒక నిర్జీవమైన దానిగా, శక్తి లేని దానిగా ఎన్నడూ విడిచిపెట్టాడో, ఆమెను కాయుటకు పరిశుద్ధాత్మ అక్కడ ఉంది, నడిపించడానికి పరిశుద్ధాత్మ అక్కడ ఉంది. పరిశుద్ధాత్మ తన ఆత్మను అక్కడ దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు? వధువు ఎత్తబడి వరకు, యుగ సమాప్తి వరకు పరిశుద్ధాత్మ అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ లేదు అని చెప్పటానికి, వాక్యాన్ని తారుమారు చేయటానికి అసలు ఎవరిచ్చారండి వీళ్ళకి అధికారం? పరిశుద్ధాత్మ లేకపోతే వధువు ఎలా ఎత్తబడుతుంది? దయచేసి గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎక్కడైతే పరిశుద్ధాత్మ లేదని చెప్తున్నారో 100% మీరు అక్కడి నుండి వైదొలగండి. దట్ ఈజ్ రాంగ్. పరిశుద్ధాత్మ లేదు అనటం రాంగ్ అండి. ప్రతి కాలంలోనూ ఆయన తన కార్యమును నెరవేరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రవక్త పరిచర్య సమాప్తం అవగానే, ఏ ప్రవక్తలైనా కూడా వారి వారి కాలాల్లో వారి పని ముగించగానే వారు మామూలు మనుషులేని తేలిపోద్దండి. ఎందుకంటే దేవుడు వాడుకునేటటువంటి పాత్రలండి వారు. నేను ఎందుకు చెప్తున్నానో మీరు ముందుకు చూస్తే అర్థమవుతుంది. మోషే తన కార్యమును ముగించే సమయంలో ఆ బండతో మాట్లాడమంటే తాను 2 సార్లు దాన్ని కొట్టాడు. తన ప్రజలను దేవుని ఉగ్రత నుండి, కోపం నుండి అనేక మారులు మోషే తప్పించాడండి. ఎందుకు తప్పించాడు? క్రీస్తు ఆత్మ మోషేలో ఉంది కాబట్టి ఆ ఆత్మ మోషేలో ఉండి తప్పించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ మోషే ద్రోహులారా అని కాని మాట మాట్లాడాడు. గమనించారా? కారణం, దేవుడు వారిని త్రోసివేయట్లా, వారి పని ముగించుటకు దేవుడు తీర్మానించి వారిని తొట్టిల్లునట్టుగా చేసి మన వంటి మనుషులే అని నిరూపించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు దేవుని చేత వాడబడినటువంటి పాత్రలు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, యాకోబు అంటున్నాడు. కాబట్టి వారు మనుషులే, వాళ్ళు దేవుళ్ళు కాదండి. ఏదైనా ఇంతమంది ప్రవక్తల్లో ఒక ప్రవక్త దేవుడైతే ప్రవక్తలందరూ దేవుళ్ళు అవుతారు. దేవుని వాక్యము ఎవని యొద్దకు వచ్చానో వారు దైవములో,
అని బైబిల్ చెప్తుంది. ఎస్, కాబట్టి ఆ వాక్యము వారిలో నివాసం చేసినంత వరకు దేవుని వాక్యము వారిలో ఉంది, దేవుని ఆత్మ వారి మీద ఉంది. కాబట్టి వారు అక్కడ చూడండి, మోషే విషయంలో మనం చూస్తాం, ఫరోకు నిన్ను దేవునిగా చేస్తానన్నాడు మోషేని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ దేవుడు కాదు. ఎలా పెట్టుకొచ్చాడు చూడండి, అక్కడ అహరోను ఉన్నాడు. అహరోనుకి మోషే దేవుడిగా ఉన్నాడు. మోషేకి అహరోను నోరుగా ఉన్నాడు. అలాగే ఫరోకు దేవుడుగా ఉన్నాడు. అయితే మోషేకి ఎవరున్నారు? మోషేకు పైగా దేవుడు ఉన్నాడు. దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రవక్తల ఆత్మలకు ప్రభువే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మానవులు వారిని దేవుణ్ణి చేయాల్సిన పని లేదు. అయితే దేవుడు వాడుకొనుచున్నప్పుడు మిర్యాము, అహరోనులు, కోరాహు, దాతాను, అబీరాములు, ఇంకా తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ నిన్ను నీవు హెచ్చించుకున్నావు అన్నారు. దేవుని ప్రజల మీద నిన్ను నువ్వు హెచ్చించుకోవటానికి ఎవరు నీకు ఇచ్చారు అధికారం అన్నాడు. దేవుడు రంగం మీద ఉన్నాడు. ప్రవక్త పరిచర్య అక్కడ జరుగుతుంది. వెంటనే అతడు మోకరించాడు, దేవునికి అప్పగించుకుని దేవుడే మోషే పక్షాన దిగి వచ్చి సాక్ష్యం చెప్పాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరికైనా నేను దర్శనమిచ్చి మాట్లాడతాను, కానీ మోషేతో ముఖాముఖిగా మాట్లాడతానో మీరెవరు నా ప్రవక్తను అంటానికి అన్నట్లుగా దిగి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, దైవ సేవకులైనటువంటి దేవుని బిడ్డలు ఎన్నడూ కూడా దేవునికి రావలసినటువంటి ఘనతను వారు కోరుకోలేదో, పలుమార్లు వారి జీవితం గుండా తాము మనుషులమే అని వారు రుజువు చేశారు. ఏలియా విషయంలో మరి 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆజ్ఞాపించాడు. ఆ తదుపరి వర్షం కురవటానికి ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. అలాగే ఆకాశము నుండి అగ్నిని రప్పించాడో, అయితే యెజబెల్ ఎప్పుడైతే బెదిరించిందో అతడు మనుష్య స్వభావం కలిగిన వాడై ఆ బదరీ వృక్షము క్రింద కూర్చొని మరణాపేక్షతో ఇంత మట్టుకు చాలని నిట్టూర్చి తాను కూడా ఒక మానవుడే అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, అలాగే మనం చూస్తే బాప్తిజం ఇచ్చే యోహాను విషయంలో కూడా యేసుక్రీస్తుని గురించి అతడు దృఢంగా చెప్పాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, అతని చెప్పుల వారు విప్పుటకు కూడా నేను అర్హుడను కాదు అని చెప్పాడో. అది మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ యొక్క సూచన మరి ఎవరి మీదైతే ఉంటుందో అతడే మరి రాబోయేటటువంటి మెస్సియా అనేటటువంటి సూచనను కూడా అతడు చూశాడో. కాబట్టి ప్రభువును గురించి ఘనముగా చెప్పినవాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అతడే అని దృఢంగా చెప్పినటువంటి యోహాను ఆ చెరలో నుండి మరి కొందరిని పంపించి, రాబోవు వాడవు నీవేనా, మరొకరి కోసం ఎదురు చూడాలా అని అడిగి తాను కూడా ఒక మనిషినే అని మరి ఆ యొక్క సందేహాన్ని వెలుబుచ్చాడు. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు, గుడ్డివారు చూస్తున్నారు, మోగవారు మాట్లాడుచున్నారు, కుంటివారు నడుచున్నారు. కాబట్టి ఈ రీతిగా ఆ సూచనలను అక్కడ తెలియచేయటం జరిగింది. కాబట్టి ప్రవక్తలైన ఎంత గొప్ప భక్తులైన దేవుని ఆత్మ ద్వారా వాడబడినటువంటి పాత్రలై ఉన్నారు. అలాగే సమూయేలు విషయంలో కూడా దేవుని యొక్క ఏర్పాటులో మరి దావీదు ఉన్నాడు, కానీ సౌలు కోసం ఏడవటం జరిగింది. ఆ తదుపరి యెషై కుమారులలో అనేకులను చూస్తూ వీరే ఆ యొక్క రాజుకు అర్హులని అనుకున్నాడు, కానీ దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడని తర్వాత గ్రహించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా వారు కూడా తమ యొక్క మానవులుగా నిస్సహాయతను వారు వెలుబుచ్చుట జరిగింది. మనవలే అన్ని విషయాల్లో కూడా వారు ఒత్తిడిని అనుభవించారు. ఎందుకంటే వారు మానవులే, కానీ వారి యొక్క మరి పిల్లరా గమనించినట్లయితే వారి యొక్క పాత్రలలో దేవుని ఆత్మ ద్వారా వారు కార్యం చేయటం జరిగింది. ఆ పాత్రలను దేవుడు వాడుకున్నాడు. దేవునికి
స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఎన్నడూ కూడా మరి ఆ దేవుని యొక్క ఘనతను వారు పొందుకోవాలని చూడలేదు. ఆ విషయాన్ని గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి చాలామంది దేవుని చేత బలముగా వాడబడినటువంటి ప్రవక్తల పేర విగ్రహారాధన చేసి దేవునికి కోపం పుట్టించుచున్నారు. ప్రియులారా, బైబిల్లో నిజ ప్రవక్తలందరూ కూడా దేవునికి రావలసిన ఘనతను ఎన్నడూ కూడా వారు పొందుకోవాలని ప్రయత్నం చేయలేదు. వారు అంత నిజాయితీగా, ఎంతో వినయ విధేయతలతో దేవునికి లోబడి సాహస కార్యాలు చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నమ్మకమైన దేవునికి తమ ఆత్మలను వారు ఎంతో వినయముగా అప్పగించుకున్నారు. కానీ ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఆ నిజమైన దైవ సేవకులు వెళ్ళిపోయిన తర్వాత వారు తమ తమ స్వంత ప్రత్యక్షతలను మరి ఆ సంఘాలలో ప్రవేశపెట్టి తప్పుడు సిద్ధాంతములను తెచ్చి విశ్వాసులను కలవరపరుస్తూ ఉన్నారు. తద్వారా నిజ ప్రవక్తలను గూర్చి ఇతరులలో తప్పుడు సంకేతాలు వెళ్ళినట్లుగా వారు చేయుచూ ఉన్నారు. కొందరు నిజ ప్రవక్తను పట్టుకొని యేసుక్రీస్తే అంటున్నారో, ఆనాడు యోహాను కూడా మరి ఆ బాప్తిజమం ఇచ్చు యోహాను విషయంలో కూడా పలువురు వచ్చి నీవు క్రీస్తువా అని అడిగారు. అతడు నేను క్రీస్తును కాను అని ఖచ్చితంగా దృఢంగా చెప్పాడు. అలాగే ఈ కాలపు ప్రవక్తను కూడా ఆయనకున్న ప్రత్యక్షతలను బట్టి, దేవుడు ఆయన ద్వారా చేసిన ఆ గొప్ప కార్యాలను బట్టి యేసుక్రీస్తు అని భ్రమపడ్డారో, ఆయన చితకు కొట్టబడినటువంటి సర్పము అనేటటువంటి ప్రసంగంలో స్పష్టంగా తాను క్రీస్తును కాను అని అతడు మరి ఆ ప్రవక్త చెప్పటం జరిగింది. ప్రియులారా, ఎందుచేత అంటే వారెన్నడూ కూడా దేవుని స్థానమును కోరుకోలేదు, వారు కోరుకోరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ప్రవక్త తాను ముగించిన పరిచర్యకు ఈ వెనుక ఉన్నవారు ఏం చేస్తున్నారంటే, వారి అనుచరులు ఏం చేస్తున్నారు, మరికొంచెం జోడించి అతి ఉత్సాహాన్ని వారు ప్రదర్శిస్తూ ఉన్నారు. కాబట్టి కొంతమంది అంటున్నారు, ఈ దైవజనుని గురించి అంటున్నారు, ఇద్దరు సాక్షుల్లో ఒకరు బ్రెన్హామ్ అని, ఆయన ఆత్మస్వరూపిగాని ఇజ్రాయెల్ దేశం వెళ్ళి 1,44,000 మందిని, అంటే ఆ యొక్క యెజబెల్ ఆ స్త్రీ సాంగత్యం లేనటువంటి ఆ పరిశుద్ధులుగా ఎన్నిక చేయబడినటువంటి వారు, ముద్రించబడినటువంటి వారిని బ్రెన్హామ్ అనగా దైవజనుడు వెళ్ళి వారిని ఆ రీతిగా ముద్రించడానికి దోహదపడ్డాడు అని బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కేవలం దేవుని లేఖనానికి విరుద్ధమైనది. కాబట్టి ఆ ఇద్దరు సాక్షులు కూడా ఆత్మస్వరూపులుగానే వెళ్ళి ప్రకటిస్తారు అని వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. కానీ ఆ ఇద్దరు సాక్షులు భూమి మీద జన్మించి తీరాలి. వారిరువురిలో వారి వారి ఆత్మలు అనగా ఏలియా, మోషే ఆత్మలు అక్కడ పని చేయవలసి ఉంది. కాబట్టి ఏలియా సజీవులుగా రూపాంతరం చెంది ఎత్తబడినటువంటి విశ్వాసులకు సాదృశ్యమైతే, చనిపోయి పునరుద్ధానము ద్వారా ఆ యొక్క మధ్యాకాశానికి కొనుపోబడినటువంటి విశ్వాసులకు మోషే సాదృశ్యముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి అసలు ఎత్తబాటు కూడా అయిపోయిందంటున్నారు. ప్రస్తుతం మనం 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్నామనుట ఎంత వాక్య విరుద్ధమండి. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. ఈ రీతిగా అనేక రకాలుగా గొప్ప దైవదాసుని పేరిట స్వంత ప్రత్యక్షతలు కలిగి ఎంతగానో దేవుని నామమును అవమానపరుస్తున్నారు. ప్రియులారా, ఇది ఎంత విచారకరమో. ఇలాంటి గందరగోళపు పరిస్థితులను మనం చూస్తుంటే నిజంగా అపవాది యొక్క కుయుక్తి ఎంతటి చెడ్డదో, నిజ ప్రవక్తలను వారి పేరును ఉపయోగించుకొని వాడు ఎంత దుర్మార్గపు పనులు చేస్తున్నాడో
మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. పరిశుద్ధాత్మ వధువులో ఉన్నది. పరిశుద్ధాత్మ అన్నిటినీ కూడా తెలియచేస్తుంది, వివేచిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా మోసపోవచ్చు, కానీ వధువు ఎన్నడూ కూడా మోసపోదు. ఎందుకంటే అది గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో వారి పేర్లు లిఖించబడి ఉన్నాయి. వారిని ఎవరు కూడా మోసం చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నిజమైన దేవుని పిల్లలు వాక్యమే వారికి సరైనటువంటి మార్గం అని ఎన్నుకుంటారు. వాక్యంతో నిలిచి ఉంటారు, వర్తమానంతో నిలిచి ఉంటారు. సరైన మార్గంలో వారు చక్కగా నడిపించబడటానికి పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నడూ కూడా దేవుని ప్రవక్తలో దేవుని స్థానమును కోరుకోలేదు. వారెన్నడూ కూడా ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి మహిమను తమకు చెందాలని ఆశించలేదు. కానీ వారి వెనుక ఉన్నటువంటి వారే ఈ తప్పుడు ప్రచారముల ద్వారా దేవునికిని ఆయన దాసులైన ప్రవక్తలకునో చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 8-9 వచనాల్లో ఇక్కడ పత్మాసు యోహాను గూర్చి కొన్ని మాటలు ఉన్నాయి, చూద్దాం. చూడండి. యోహానును నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యమును గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. చూసారా, నిజమైన దేవుని దాసులు ప్రవక్తలు దేవునికి చెందాల్సినటువంటి ఆరాధనను వారు ఎన్నడూ కూడా స్వీకరించరు. కాబట్టి ఇలాగ ముమ్మారు జరిగిన ఆ విశేషతలను చూపుచున్నటువంటి వాని మహిమను చూసినప్పుడు, ఆ పెద్ద యొక్క మహిమను చూసినప్పుడు యోహాను యేసుక్రీస్తు అని పలుమారులో నమస్కరించబోయాడు. అయితే అతడు త్రోసిపుచ్చాడు. కాబట్టి ఆరాధనకు యోగ్యుడు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన తన రక్తము ద్వారా మనను విమోచించాడు. ఆయన మన కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి ఆయన లేచాడు, పునరుద్ధానుడై లేచి ఆరోహణుడై త్వరగా మరలా తన యొక్క వధువును తీసుకుని వెళ్ళటానికి పెండ్లి కుమారునిగా తిరిగి రానై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క బాప్తిజమం ఇచ్చి యోహానును గురించి బైబిల్లో మరి యేసుక్రీస్తుకి యోహానికి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 29-30 వచనాలను నేను చదువుతాను. 29-30. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమార్తె స్వరము వినేడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇది దేవుని ప్రవక్త అయినటువంటి యోహాను యొక్క సాక్ష్యము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మరి కొందరు దేవుని ప్రవక్తలను ప్రభువుతో సమానునిగా చేయుచున్నారు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి అపవాది యొక్క విత్తనమే అలా చేస్తుంది. ఎందుకంటే దేవుని పిల్లలు ఎవరి స్థానమును వారికి ఇచ్చి గౌరవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే దేవుని లేఖనమునకు ఏదైతే వ్యతిరేకంగా ఉంటుందో అది దేవుని సంబంధమైనది కాదు. ఖచ్చితంగా అది అపవాది యొక్క క్రియ లేక కుట్ర అని మనము గమనించాలి. కాబట్టి ఆనాడు మన ప్రభువు ఈ భూమి మీద పరిచర్య చేస్తున్న కాలంలో ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు వీరందరూ కూడా మరి వారు అంటున్నారు, ప్రభు అక్కడ ఉన్నాడు. ఈ ప్రవక్తలందరూ కూడా ఆ ప్రభువు వస్తాడని ప్రకటించడం జరిగింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి
వారు అన్నారు, మేము మోషే శిష్యులము అని ఘనంగా చెప్పుకున్నారు, మేము అబ్రహాము సంతానమని వారు ప్రెస్టేజియస్గా మాట్లాడటం జరిగింది. అయితే ప్రభు వారిని ఖండిస్తూ, మీ తండ్రులు ప్రవక్తలను హింసించి చంపారు, కానీ మీరు వారి సంతానమై ఉండి వారి గోరీలు కట్టుచు, అనగా సమాధులు కట్టుచు, మేము ప్రవక్తల కాలములో ఉండిన ఎడల అట్లు చేసి ఉండేవారము కాదు అని చెప్పుదురని ప్రభు చెప్పటం జరిగింది. గమనించారా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేడు కూడా అలాగే జరుగుతున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి అనవసరంగా దేవుని యొక్క ప్రవక్తలకు చెడ్డ పేరు తెచ్చువారుగా ఉండకూడదు. ఏది ఏమైనా మనము దేవుని పిల్లలమై ఉన్నాం, మనము వధువులో ఉన్నాం, మనము ప్రవక్త యొక్క ఫలమును స్వీకరించి ఉన్నాం. ప్రవక్తను నిజంగా వి రెస్పెక్ట్, మనం గౌరవిస్తున్నామండి. ఎందుకంటే దేవుడు ఆ ప్రవక్తను పంపకపోతే, ఈ ప్రవక్తలను పంపించకపోతే ఈ సత్యం మనకు తెలియదు. నిజంగా మనం చాలా వారి విషయంలో రెస్పెక్ట్గా ఉన్నాం, గౌరవిస్తున్నాం. కానీ వారిని తీసుకొని వెళ్ళి మనం దేవుని స్థానంలో పెట్టట్లేదు. ఎందుకంటే దేవుడు దేవుడే, మానవుడు మానవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం చూస్తే ఆ యెజబెల్ సంఘాలు మనకు తెలుసు వారెవరో. కాబట్టి ఆ సంఘాల వారు చనిపోయినటువంటి పరిశుద్ధులను సెయింట్స్గా, అంటే ఆ పరిశుద్ధులుగా పిలుస్తూ వారి పేరిట ప్రార్థన చేస్తారు, అంటే రికమెండేషన్ చేయమని. మార్టిన్ లూథర్ దాన్నే వ్యతిరేకించాడండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు, కాబట్టి పాప పరిహార పత్రాలు అవసరం లేదు. మధ్యవర్తి యేసుక్రీస్తే. మరి దేవునికి నరునికి మధ్యవర్తి క్రీస్తు యేసని నరుడు, అంతేగాని ఇంకెవరు కాదు. ఎవరైతే పాపమునకు ప్రాయశ్చిత్తం చేశారో ఆయనే గనుడు. ఆయన స్థానాన్ని ఇంకెవరు కూడా తీసుకోవటానికి వీలు లేదని సత్యమును గ్రహించి లూథర్ బయటకు వచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అంత్య దినాలలో ఉన్నామో, చాలా గలిబిలి వాతావరణంలో ఉన్నాం, గ్రహించండి. కాబట్టి మరి ఏది తప్పుడు సిద్ధాంతములను అనుసరిస్తుందని మనం ఖండిస్తూ వచ్చామో, ఎవరు మరి ఆ ఆత్మీయులను లేకపోతే ఆ సెయింట్స్, ఆ పరిశుద్ధులను విగ్రహాలుగా చేసుకొని వారి పేరిట సంఘాలు స్థాపన చేస్తున్నారని మనం ఖండించామో, అదే పని మనం చేస్తే అదే శిక్షలో మనం ఉండమంటారా? దేవుడు ఒకరికి ఒక విధంగా మరొకరికి మరొక విధంగా చేస్తాడా? దేవుడు పక్షపాతం గలవాడా? కాదు కదా. కాబట్టి మనం ఏ విషయంలో రూఢిగా ఖండించామో అదే విషయమును మనం చక్కగా పాటించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఆయన ఆరాధించేటటువంటి మార్గము ఒకటి ఇచ్చాడు ప్రభు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని లేఖనం చెప్తుంది, యోహాను సువార్త 4:24. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అలాగూ చేయవలసిన వారమై ఉంటున్నాం. ఆత్మ సంగములతో చెప్పుచున్నమాట చెవి గలవాడు వినుగాక. కాబట్టి ఈనాడు వధువులో పెండ్లి కుమారుని స్వరము వినబడుచున్నది, అది పరిశుద్ధాత్మ స్వరమే. నేను ముగిస్తూ ఉన్నాను. యోహాను వ్రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఏర్పరచబడిన, ఎలెక్ట్ చేయబడిన అమ్మగారికి శుభమని చెప్పి వ్రాశాడు. నిజంగా ఏర్పాటు చేయబడిన శ్రేష్టమైన క్రీస్తు వధువుకి శుభము కలుగునుగాక. ఆ వధువు సభ్యులకు శుభము కలుగునుగాక. ఓ వధువా, నువ్వెన్నడూ మోసగింపబడవో. నీవు ఆయన వాక్యములో వాక్యమై ఉన్నావు, ఆయన రక్తములో రక్తమై ఉన్నావు, ఆయన మనస్సులో మనస్సు కలిగి ఉన్నావు, ఆయన అడుగుజాడలలో నువ్వు నడుస్తున్నావు. నిన్నెవ్వరు మోసగింపలేరు, నిన్నెవ్వరు అడ్డగింపలేరు. అట్టి కృప వధువు సభ్యులందరికీ కూడా కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఇంతవరకు నాయన నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకై వందనాలు. నిజంగా నాయన మానవులు కల్పించిన పద్ధతులు
దైవోపదేశములని బోధించువారు అనేకులు ఉన్నారు నాయన. ఆనాటి నుండి ఈనాటి వరకు అపవాది యొక్క తంత్రములు అనేకులను శోధిస్తూ ఉన్నాయి నాయన, అడ్డగిస్తూ ఉన్నాయి, సత్య సంబంధులను కలవరపెడుచున్నాయి ప్రభువా. అన్నిటిలోనికి వాడు ప్రవేశిస్తున్నాడు. ఏది యథార్థమైనదని, నీతి గలదని, సత్య సంబంధమైనదని మేము విశ్వసించి అందులో నిలిచి ఉన్నామో అక్కడ కూడా వాడు వచ్చి శోధిస్తున్నాడు ప్రభా. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని మా హృదయం ఘోషిస్తుంది. నీ రాకడలో ఎత్తబడు కృప దయచేయమని ఈ వాక్యం వినుచున్న నాయనా నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఆత్మీయ మెలకువ దయచేయమని కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.